33కి సంబంధించిన వివరణ. 1853 చార్టర్ చట్టం, ఆరవది, లాస్ట్ వన్ కూడా 1853 చార్టర్ చట్టం. ఓకే, సో మరి 1853 చార్టర్ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన అంశాలు ఏం ప్రవేశపెట్టారు ఇక్కడ? సో 1853 చార్టర్ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన అంశాలు: ఈస్ట్ ఇండియా కంపెనీ హక్కుల పొడిగింపు అనేది పెండింగ్లో పెట్టారండి. సో ఈస్ట్ ఇండియా కంపెనీ హక్కులని పొడిగించడం అనేది పెండింగ్లో పెట్టారు. అంటే పొడిగించను లేదు, అలాని రద్దు చేయను లేదు. సో కంపెనీ వ్యాపార హక్కులను పొడిగించను లేదు, రద్దు చేయను లేదు. సో ఏ అంశాన్ని స్పష్టంగా ప్రకటించకుండా పెండింగ్లో పెట్టేశారు. ఇంకేం చేస్తున్నారు? సో గవర్నర్ జనరల్ నిర్వర్తించే విధులను రెండుగా వర్గీకరించారండి. గవర్నర్ జనరల్ నిర్వర్తించే విధులను రెండుగా వర్గీకరించారు. ఒకటి కార్యనిర్వాహక విధులు, వీటినే పరిపాలనా విధులు అని అంటారండి. సో కార్యనిర్వాహక విధులు లేదా పరిపాలనా విధులు. రెండు శాసన నిర్మాణ విధులు లేదా చట్టాల తయారీ విధులు. సో చట్టాల తయారీ విధులు. ఈ విధంగా మనకు గవర్నర్ జనరల్ నిర్వర్తించే విధులను రెండు రకాలుగా వర్గీకరించారు. ఇప్పుడు గవర్నర్ జనరల్కు ఒక సలహా మండలి ఉంది కదండి. సో మరి గవర్నర్ జనరల్ సలహా మండలి, మరి ఆ గవర్నర్ జనరల్ సలహా మండలిని మనం ఏమని పిలుస్తున్నాం? ఎగ్జిక్యూటివ్ బాడీ అని పిలుస్తాం కదండి. కార్యనిర్వాహక మండలి. సో మరి కార్యనిర్వాహక మండలి సభ్యులని రెండుగా డివైడ్ చేశారు. ఇప్పుడు గవర్నర్ జనరల్కు విధులు రెండైనప్పుడు సలహా మండలీలు కూడా రెండు అవుతాయి. సో కాబట్టి గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి సభ్యులను రెండుగా డివైడ్ చేస్తున్నారు. ఒకటి కార్యనిర్వాహక మండలి. సో ఒకటి కార్యనిర్వాహక మండలి. సో దీన్నే ఇవాళ మనం ఏమని పిలుస్తున్నాం? ఈ కార్యనిర్వాహక మండలిని మనం ఇవాళ ఏమని పిలుస్తున్నాం? యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కేంద్ర మంత్రి మండలి అనే రూపంలో మనం దీన్ని చూస్తున్నాం ఇవాళ. కేంద్ర మంత్రి మండలి అనే రూపంలో దీన్ని చూస్తున్నామండి ఇవాళ. ఓకేనా? అంటే ఇది ప్రజెంట్ రూపం, ఇది ప్రజెంట్ రూపం. సో కేంద్ర కార్యనిర్వాహక మండలి. ఇక రెండోది శాసన మండలి. శాసన మండలి దీన్ని ఇవాళ మనం ఏమంటున్నాం? భారత పార్లమెంట్ అని పిలుస్తున్నాం. దీన్నే ఇవాళ మనం ఏమని పిలుస్తున్నామండి? ప్రస్తుతం భారత పార్లమెంట్ అని పిలుస్తున్నాం. సో భారత పార్లమెంట్ అని పిలుస్తున్నాం. సో మరి ఇంకేం చేస్తున్నారు ఇక్కడ? కార్యనిర్వాహక మండలి సభ్యులు. సో కార్యనిర్వాహక మండలి సభ్యులు, శాసన మండలి. సో కార్యనిర్వాహక మండలి శాసన నిర్మాణ మండలికి
బాధ్యత వహించాలి అని చెప్పి పొందుపరిచారండి. సో కార్యనిర్వాహక మండలి సభ్యులు శాసన మండలికి బాధ్యత వహించాలి. దీన్నే పార్లమెంటరీ సూత్రం అంటారు. ఏమంటారండి? పార్లమెంటరీ సూత్రం అంటే ఏంటి? కార్యనిర్వాహక మండలి సభ్యులు శాసన మండలికి బాధ్యత వహించడం. కార్యనిర్వాహక మండలి సభ్యులు అంటే ఎవరు? మంత్రులు. మంత్రులు తమ పరిధిలో ఉన్న శాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాలపైన వారు జవాబుదారులుగా పనిచేయాలి. మరి ఆ జవాబుదారులుగా ఎవరికి బాధ్యత వహించాలి అంటే శాసన మండలికి బాధ్యత వహించాలి. కాబట్టి కార్యనిర్వాహక మండలి సభ్యులు శాసన మండలికి బాధ్యత వహించాలి అనే ఈ కండిషన్ భారతదేశంలో పార్లమెంటరీ సాంప్రదాయాలను ప్రవేశపెడుతోందండి. ఏం ప్రవేశపెడుతోంది ఇది? పార్లమెంటరీ సాంప్రదాయాలు. ఈ చట్టం దేశంలో ఫస్ట్ టైం పార్లమెంటరీ సాంప్రదాయాన్ని ప్రవేశపెడుతోంది. పార్లమెంటరీ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం జరుగుతోంది ఈ చట్టం. ఇక ఫస్ట్ టైం కేంద్ర శాసన మండలిని ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైం కేంద్ర శాసన మండలిని ఏర్పాటు చేశారు. అలాగే ఇంకేం చెప్తున్నారు ఈ చట్టంలో? కేంద్ర శాసన మండలిలో భారతీయులను సభ్యులుగా నియమించాలి అని చెప్పి ఓ కండిషన్ పెట్టారు. ఇందులో కేంద్ర శాసన మండలిలో భారతీయులను సభ్యులుగా నియమించాలి అనే కండిషన్ కూడా పెట్టారు. భారతీయులను సభ్యులుగా నియమించాలి. మరి ఆ కేంద్ర శాసన మండలిలో భారతీయులను సభ్యులుగా నియమించాలి అనే కండిషన్ అయితే పెట్టారు, కానీ అమల్లోకి తేలేదు. మరి అలాగే ఇంకేం చేస్తున్నారు ఈ చట్టం ద్వారా? సివిల్ సర్వీసులలోకి భారతీయులను అనుమతించారు. అలాగే బానిస వ్యవస్థ రద్దు అమల్లోకి తెచ్చారండి. బానిస వ్యవస్థ రద్దు అమలు చేయడం ప్రారంభించారు. సివిల్ సర్వీసులలోకి భారతీయులను అనుమతించడాన్ని అమలు చేశారు. బానిస వ్యవస్థను రద్దు చేయడాన్ని కూడా అమలు చేయడం ప్రారంభించారు. మరి ఇప్పుడు సివిల్ సర్వీసులలోకి భారతీయులను అనుమతించారు కాబట్టి దేశంలో ఓపెన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ నిర్వహించడం ప్రారంభించారు. దేశంలో ఓపెన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్, బహిరంగ పోటీ పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు. కాబట్టి మన దేశంలో ఫస్ట్ టైం బహిరంగ పోటీ పరీక్షలను నిర్వహించిన వారు గవర్నర్ జనరల్ డలౌసీ. బహిరంగ పోటీ పరీక్షలను నిర్వహించిన గవర్నర్ జనరల్ డలౌసీ ఎప్పుడు నిర్వహించారు? 1855లో నిర్వహించారు. ఫస్ట్ టైం 1855లో బహిరంగ పోటీ పరీక్షలను నిర్వహించడం జరిగింది గవర్నర్ జనరల్ డలౌసీ. మరి ఈ విధంగా ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన అంశాలు ఇవి. ఓకేనా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వినండి. ఈస్ట్ ఇండియా కంపెనీ హక్కులని పొడిగించడం లేదా రద్దు చేయడం అనేది నిర్ణయించకుండా, ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. గవర్నర్ జనరల్ నిర్వర్తించే విధులను రెండుగా వర్గీకరించారు. ఒకటి పరిపాలనా విధులు, రెండు శాసన నిర్మాణ విధులు. గవర్నర్ జనరల్ సలహా మండలి అయిన కార్యనిర్వాహక మండలి సభ్యులను రెండుగా విభజించారు. ఒకటి కార్యనిర్వాహక మండలి, రెండు శాసన మండలి. మరి ఆ కార్యనిర్వాహక మండలినే ప్రస్తుతం కేంద్ర మంత్రి మండలి అని, శాసన నిర్మాణ మండలినే ప్రస్తుతం భారత పార్లమెంట్ అని పిలుస్తున్నాం. అలాగే కార్యనిర్వాహక మండలి సభ్యులు శాసన మండలికి బాధ్యత వహించాలి అని ఒక నియమాన్ని పొందుపరిచారు. కార్యనిర్వాహక మండలి సభ్యులు శాసన మండలికి బాధ్యత వహించాలి. దీన్ని
పార్లమెంటరీ సాంప్రదాయం అంటున్నాం. ఈ చట్టం ద్వారా దేశంలో పార్లమెంటరీ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. సో కార్యనిర్వాహక మండలి సభ్యులు శాసన మండలికి బాధ్యత వహించడాన్ని పార్లమెంటరీ సాంప్రదాయం అంటారు. మరి ఆ పార్లమెంటరీ సాంప్రదాయాన్ని ప్రవేశపెడుతోంది ఈ చట్టం. బానిస వ్యవస్థ రద్దును అమలుపరచడం ప్రారంభించారు. సివిల్ సర్వీసుల్లోకి భారతీయులను అనుమతించడాన్ని అమలుపరచడం ప్రారంభించారు. దేశంలో పోటీ పరీక్షలను ప్రవేశపెట్టారు. 1855లో ఫస్ట్ టైం దేశంలో పోటీ పరీక్షలు నిర్వహించారు గవర్నర్ జనరల్ డలౌసీ. 1855లో ఫస్ట్ టైం దేశంలో పోటీ పరీక్షలను నిర్వహించారు గవర్నర్ జనరల్ డలౌసీ. సో ఇవి ఈ చట్టం ద్వారా మనం చూడాల్సిన అంశాలు. సో ఇక ఈ చట్టం తర్వాత సంఘటనలు. సో ఈ చట్టం తర్వాత ఒక పెద్ద సంఘటన జరుగుతుంది, అదే సిపాయిల తిరుగుబాటు. ఏంటండి? సిపాయిల తిరుగుబాటు. సో మరి సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? 1857లో జరిగింది. ఎందుకు జరిగింది? సో ఇక్కడ 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. గ్రేట్ రివోల్ట్ అంటాం. మరి ఆ గ్రేట్ రివోల్ట్, సిపాయిల తిరుగుబాటు, మహా ఉద్యమం. మరి ఈ సిపాయిల తిరుగుబాటు ప్రారంభమవడానికి కారణాలు అనేకం, కానీ తక్షణ కారణం మాత్రం ఎన్ఫీల్డ్ తుపాకులు. సో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమవడానికి తక్షణ కారణాలు అంటే అనేకం ఉన్నాయి. ఏంటివా కారణాలు? ఇదేమో తక్షణ కారణం. సిపాయిల తిరుగుబాటు ప్రారంభమవడానికి తక్షణ కారణం ఎన్ఫీల్డ్ తుపాకులు. కానీ కారణాలు, సో కారణాలు ఏమున్నాయి ఇక్కడ? కారణాలు నెంబర్ వన్ సిపాయిలు వీరికి జీతాలలో వ్యత్యాసం, ప్రమోషన్లలో వ్యత్యాసం. నెంబర్ టూ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. సో రాజ్య సంక్రమణ సిద్ధాంతం. నెంబర్ త్రీ సంస్కరణవాద చట్టాలు. నెంబర్ 4 तीन कतिया विधानम. నెంబర్ 5 స్వేచ్ఛా వాణిజ్యం. ఓకేనా? సో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమవడానికి అంతర్గతంగా జరిగిన కారణాలు ఇవన్నీ అని చెప్పవచ్చు. ఒకటి, భారతీయ సిపాయిలకు
బ్రిటిష్ సిపాయిలకు మధ్య జాతిపరమైన విభేదాన్ని వీళ్ళు పాటించారు. భారతీయ సిపాయిలకు జీతాలు తక్కువగా ఇచ్చేవారు, బ్రిటిష్ సిపాయిలకు ఎక్కువ జీతాలు చెల్లించేవారు. అంటే ఒకే ఉద్యోగం చేసే ఇద్దరు పౌరులకు వేతనాలలో వ్యత్యాసం పాటిస్తున్నారు. ఒక బ్రిటన్ పౌరుడు సిపాయిగా పనిచేస్తే వాడికి వేతనం ఎక్కువ, అదే సిపాయిగా భారతీయ పౌరుడు ఉంటే వాడికి వేతనం తక్కువ. అలాగే ప్రమోషన్లలో వ్యత్యాసం, జాతిపరమైన విభేదం. సో ఒక భారతీయ సిపాయిగా కెరియర్ స్టార్ట్ చేస్తే తను అమీన్ లేదా జమ్దార్ అంటే హెడ్ కానిస్టేబుల్ వరకు ఎదిగి అక్కడ ఆగిపోతాడు. కానీ ఒక బ్రిటన్ పౌరుడు తను సిపాయిగా కెరియర్ స్టార్ట్ చేస్తే ఎస్పీ వరకు ఎదుగుతాడు, జిల్లా అధికారి అయిన ఎస్పీ వరకు ఎదుగుతాడు. సో అలా జాతిపరమైన విభేదాలు, వేతనాలలో వ్యత్యాసం, ప్రమోషన్లలో వ్యత్యాసం. కాబట్టి భారతీయ సిపాయిలు అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి సో సిపాయిల తిరుగుబాటుకు వీళ్ళు ఆల్రెడీ ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక 2 రాజ్య సంక్రమణ సిద్ధాంతం. డలౌసీ భారతదేశంలో వీలైనంత ఎక్కువ భూభాగాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నించాడు. వీలైనంత ఎక్కువ భూభాగం, భారత భూభాగాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవాలి అని భావించాడు. ఆ క్రమంలోనే ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతం. మరి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఆయన ఏం చేస్తున్నాడు? వారసులు లేని రాజ్యాలను ఆక్రమించుకుంటున్నాడు. చిన్న బలహీనమైన రాజ్యాలను అసమర్థమైన పాలన అందిస్తున్నారు అనే కారణంతో వాటిని ఆక్రమించుకుంటున్నాడు. కొన్ని బలమైన రాజ్యాలపైన యుద్ధంతో ఓడించి యుద్ధాన్ని ప్రత్యక్ష దాడులు నిర్వహించి ఆ ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నాడు. సో ఈ విధంగా కారణాలు వేరు చెప్పినా కానీ కామన్గా ఆయన టార్గెట్ మాత్రం స్వదేశీ రాజులని పదవిచ్యుతులను చేసి స్వదేశీ సంస్థానాలని ఒక్కొక్కటిగా తన కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు డలౌసీ. సో ఆ విధంగా స్వదేశీ రాజులు తమ రాజ్యాలను కోల్పోతున్నారు. స్వదేశీ రాజులు ఒక అభద్రతా భావంలోకి నెట్టివేయబడ్డారు. సో స్వదేశీ రాజులు తమ రాజ్యాలని, తమ అధికారాలను కోల్పోయి ఇక్కడ ఎలాంటి ప్రాధాన్యత లేని విధంగా వాళ్ళు ఆ పదవుల్లో ఉంచబడుతున్నారు. కాబట్టి స్వదేశీ రాజులలో ఒక అసంతృప్తిని కలిగించిన సంఘటనలు ఇవి. ఇక్కడ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. కొందరి రాజుల అధికారాలు రద్దు చేశాడు, కొందరి రాజ్యాలను ఆక్రమించుకున్నాడు, కొందరి రాజుల యొక్క రాజరిక పదవులను రద్దు చేశాడు, కొందరి రాజులను పెన్షనర్లుగా మార్చేసి ఆ ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. ఎలాంటి అవకాశం ఉన్నా కానీ అంతిమంగా వాడు చేసేది మాత్రం రాజును పదవిచ్యుతుని చేసి ఆ ప్రాంతాన్ని కంపెనీ పాలనలోకి తీసుకురావడం. సో ఇక సంస్కరణవాద చట్టాలు, ఇది ప్రధానంగా బ్రాహ్మణ వర్గానికి చాలా ఇబ్బందిగా తయారైంది. మరి సంస్కరణవాద చట్టాలు ఏంటివి? 1829లో సతీ సాగమన నిషేధ చట్టం వచ్చింది. 1833లో శిశు హత్యల నిషేధ చట్టం వచ్చింది. 1856లో వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది. 1871లో కనీస వివాహ వయస్సు చట్టం వచ్చింది. అంటే ఈ కనీస వివాహ వయస్సు చట్టం బాల్య వివాహాలను నిషేధిస్తోంది. వితంతు పునర్వివాహాలకు అనుమతిస్తూ వితంతు పునర్వివాహ చట్టం తీసుకొచ్చారు. శిశు హత్యలను నిషేధిస్తూ, నరబలులను నిషేధిస్తూ శిశు హత్యలను నిర్మూలించారు. సతీ సహగమనాన్ని నిషేధించారు. మరి ఇది ఈ సంస్కరణవాద చట్టాలు బ్రాహ్మణులకు సమాజంపై ఉన్న పట్టును కోల్పోవడానికి, బ్రాహ్మణులు తమ ఆర్థిక స్థితిని కోల్పోవడానికి ఇవి కారణమవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బ్రాహ్మణులు తమ ఉపాధిని కోల్పోతున్నారు, సమాజం పైన తమ ఆధిపత్యాన్ని కోల్పోతున్నారు.
ఇలాంటి ఆధునిక సంస్కరణవాద చట్టాల వల్ల. కాబట్టి ఈ చట్టాల వల్ల తీసుకొచ్చే ఆ సంస్కరణలు బ్రాహ్మణులకి చాలా ఇబ్బందికరంగా మారాయి. కాబట్టి బ్రాహ్మణులు నష్టపోతున్నారు ఈ సంస్కరణవాద చట్టాల వల్ల. కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు కూడా. ఇక 3 కతియా విధానం. ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో, ఒక రైతుకు ఉన్న మొత్తం వ్యవసాయ క్షేత్రంలో 1/10 వంతు నేలని నీలి మందు పండించడానికి ఉపయోగించాలి. మరి ఆ నీలి మందు పండించడానికి ఉపయోగించాలి అనేది ఈ కండిషన్ 3 కతియా. మొత్తం వ్యవసాయ క్షేత్రంలో 1/10 వంతు. మరి ఆ 1/10 వంతు వ్యవసాయ క్షేత్రాన్ని ఖచ్చితంగా నీలి మందు పంట పండించడానికి ఉపయోగించాలి. కాబట్టి ఇప్పుడు రైతు ఆ నీలి మందు పండించడం వల్ల నేల నిస్సారంగా మారి కెమికల్ కాంటెంట్ పెరుగుతుంది. నేల నిస్సారంగా మారి చౌడు నేలగా తయారవుతుంది. ఒకసారి నీలి పంట పండింది అంటే ఆ తర్వాత ఆహార పంటలు ఏవి ఏనుకోవట్లేదు, ఆహార పంటలు ఏవి పండట్లేదు అక్కడ. కాబట్టి రైతు నష్టపోతున్నాడు. నేల నిస్సారంగా మారుతుంది. ఆహార ధాన్యాల పంట ఏర్పడట్లేదు. మరి ఆహార ధాన్యాలు పండకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది, ఆకలి చావులు పెరుగుతున్నాయి. కాబట్టి రైతు ఆత్మహత్యల పాలవుతున్నాడు. రైతు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. కాబట్టి రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఈ పద్ధతి వల్ల. అలాగే స్వేచ్ఛా వాణిజ్యం. బ్రిటన్లో ఉన్న అన్ని కంపెనీలు కూడా భారతదేశంతో వ్యాపారం చేసుకోవడానికి అనుమతించింది. కాబట్టి బ్రిటన్లో ఉన్న బడా కంపెనీలన్నీ కూడా భారతదేశానికి రావడం, ఇక్కడున్న ముడి సరుకును మొత్తం బ్రిటన్కు తరలించడం, బ్రిటన్లో వస్త్రాలు తయారు చేసి అక్కడ తయారైన వస్త్రాలన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకోవడం ప్రారంభమైంది. ఫలితంగా భారతదేశం ఒక సువిశాలమైన మార్కెట్గా బ్రిటన్ కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. రా మెటీరియల్ తయారు చేయడానికి, ముడి సరుకులను సప్లై చేయడానికి, ఫినిషింగ్ గూడ్స్ అక్కడ ఉత్పత్తి అయిన వస్తువులని అమ్ముకోవడానికి భారత్ ఒక మార్కెట్గా మార్చబడింది. ఫలితంగా భారతదేశంలో ఉన్న చేనేత వృత్తి కళాకారులకి ముడి సరుకు లభించని పరిస్థితులు దాపరించాయి. మరి ఆ చేనేత వృత్తి కళాకారులకు ముడి సరుకు లభించట్లేదు. మరి ఆ ముడి సరుకు దొరకక కంపెనీలు మూతపడుతున్నాయి. మన కంపెనీల పైన ఆధారపడిన చేనేత వృత్తి కళాకారులు రోడ్డున పడుతున్నారు, ఆకలి చావులు చేస్తున్నారు. ఈ విధంగా భారతదేశంలో ఉన్న వస్త్ర పరిశ్రమ మొత్తం కూడా కుప్పగూలిపోతుంది. భారతదేశంలో ఉన్న వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు రోడ్డున పడుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకున్న నిర్ణయాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ చర్యల వల్ల సిపాయిలు నష్టపోయారు, రాజ్యాలు కోల్పోయిన రాజులు నష్టపోయారు, బ్రాహ్మణ వర్గం నష్టపోయింది, రైతులు నష్టపోయారు, అలాగే కంపెనీలలో ఉద్యోగం పొందే కార్మికులు నష్టపోయారు. వీళ్ళందరికీ ఉమ్మడి శత్రువుగా ఈస్ట్ ఇండియా కంపెనీ మారింది. మన ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి, యుద్ధం చేయడానికి, తిరుగుబాటు చేయడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు. మరి ఆ సరైన అవకాశం ఎన్ఫీల్డ్ తుపాకుల రూపంలో సిపాయిలలో ఒక వ్యతిరేకత ప్రారంభమైంది. ఎన్ఫీల్డ్ తుపాకులు ఏంటా? ఎన్ఫీల్డ్ తుపాకులు రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా డలౌసీ తన సైన్యాన్ని ఆధునీకరణ చేయడం ప్రారంభించాడు. ఆధునికీకరణ చేయడం ప్రారంభించాడు. సైనికులకు నూతన పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం, సైనికులకు నూతన ఆయుధాలను సమకూర్చడం వంటి చర్యలు చేపట్టాడు. మన నూతన ఆయుధాలు సమకూర్చడంలో భాగంగానే ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టాడు సైన్యంలో. మరి ఎన్ఫీల్డ్ తుపాకులలో లోడ్ చేసే తూటాల పైన ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ఆవు పంది కొవ్వుతో కలిపి తయారు చేయబడింది అనే ఒక బలమైన రూమర్ బయటకెళ్ళింది.
మరి ఆ లేయర్ ఆవు పంది కొవ్వుతో కలిపి తయారు చేయబడింది కాబట్టి మరి ఇప్పుడు ఆ తూటాని ఈ యొక్క తుపాకీలో లోడ్ చేసి పేల్చాలి. మరి లోడ్ చేసి పేల్చాలి అని అంటే ఖచ్చితంగా ఒక చేతిలో గన్ ఉంటుంది, ఇక మిగిలింది ఒకే చేయి. కాబట్టి పైనున్న లేయర్ తీసేసి దాన్ని లోడ్ చేయాలి. కాబట్టి ఆ లేయర్ తొలగించాలి అంటే నోట్లో పెట్టుకొని పెకిలించాలి. మరి నోట్లో పెట్టుకోవాలి అని అంటే దాన్ని దేంతో తయారు చేశారట? ఆవు పంది కొవ్వుతో కలిపి తయారు చేశారు. కాబట్టి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే జంతువు ఆవు. ఆవు కొవ్వు ఇమిడి ఉంది కాబట్టి దాన్ని వినియోగించడానికి తిరస్కరించడం ప్రారంభమైంది హిందూ సైనికులలో. ముస్లింలు అత్యంత హీనంగా చూసే జంతువు పంది. మన పంది కొవ్వు ఇమిడి ఉంది అనే కారణంతో ఎన్ఫీల్డ్ తుపాకులను వినియోగించడానికి భారతీయ ముస్లిం సిపాయిలు తిరస్కరించారు. సో ఈ క్రమంలో ఎన్ఫీల్డ్ తుపాకులను వినియోగించడానికి తిరస్కరించిన భారతీయ సిపాయిలని ఉద్యోగాల నుండి తొలగిస్తూ 4 రెజిమెంట్లు రద్దు చేశాడు డలౌసీ. ఒక్కో రెజిమెంట్లో సగటున 2000 మంది సిపాయిలు ఉద్యోగులుగా ఉన్నారు. మరి అలా 4 రెజిమెంట్లు రద్దు చేస్తే సగటున 8000 మంది సిపాయిలు, భారతీయ సిపాయిలు తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. కాబట్టి ఉద్యోగాలు కోల్పోయిన భారతీయ సిపాయిలు సంఘటితమై మనకి పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం మన ఆచార సాంప్రదాయాలతో సంబంధం లేని మరో వ్యక్తి మనల్ని పరిపాలించడమే అని చెప్పి వాళ్ళు భావించారు. సో మన పాలకుడు మన ఆచార సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తి అయి ఉండి మనలో ఒక్కడై ఉంటే మన ఆచార సాంప్రదాయాలు వాడికి తెలుసు కాబట్టి వాటిని గౌరవిస్తాడు. కాబట్టి మన ఉద్యోగాలు ఎక్కడికి పోయి ఉండేటివి కావు అనే ఒక వ్యతిరేక భావజాలం అనేది ఉద్యోగాలు కోల్పోయిన సిపాయిలలో ప్రారంభమైంది. కాబట్టి వీళ్ళంతా సంఘటితమై ఉద్యమాన్ని చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇంతలో ఉద్యోగంలో ఉన్న ఒక రెజిమెంట్లో ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టామని చెప్పి తన పై అధికారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ రెజిమెంట్కు ఇన్ఛార్జిగా ఉన్న మంగల్ పాండే అనే సిపాయికి. దాంతో విసుగు చెందిన మంగల్ పాండే తన పై అధికారిని కాల్చి చంపడం జరిగింది. సైనిక చట్టాల ప్రకారం పై అధికారి యొక్క ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించి తీరాలి. మరి ఇక్కడ పాటించడం కాదు, పై అధికారిని కాల్చి చంపాడు మంగల్ పాండే. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం మంగల్ పాండేని వెంటనే ఉరితీసి చంపేసేది. మంగల్ పాండేని ఎప్పుడైతే ఉరితీసి చంపేశారో భారతీయ సిపాయిలలో, ఉద్యోగాలలో ఉన్న సిపాయిలలో కూడా ఒక అసంతృప్తి, ఒక అభద్రత అనేది ప్రారంభమైంది. అంటే వ్యతిరేకిస్తే అయితే ఉద్యోగం పోతుంది, లేదంటే ప్రాణం పోతుంది అనే సంకేతం అనేది భారతీయ సిపాయిల్లోకి వెళ్ళింది. కాబట్టి ఉద్యోగాలు కోల్పోయిన సిపాయిలు, ఉద్యోగాలలో ఉన్న సిపాయిలు ఇద్దరు సంఘటితమై సిపాయిల తిరుగుబాటు ప్రారంభించారు. మరి ఈ సిపాయిల తిరుగుబాటు ప్రారంభించిన సిపాయిలు ప్రతి తిరుగుబాటుకు ఒక అంతిమ లక్ష్యం అనేది ఉంటుంది. మరి ఈ సిపాయిల తిరుగుబాటుకు అంతిమ లక్ష్యం ఏంటి అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు అంటే సిపాయిలు స్వదేశీ పాలనను పునరుద్ధరించడం ఈ తిరుగుబాటు యొక్క లక్ష్యంగా నిర్ణయించారు. స్వదేశీ పాలనను పునరుద్ధరించడం, స్వదేశీ పాలకుని పునరుద్ధరించడం వీళ్ళ యొక్క తిరుగుబాటుకు ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. కాబట్టి వెంటనే సిపాయిలు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఢిల్లీలో ఎర్రకోటలో మొఘల్ వారసులు 2వ బహదూర్ షా ఉన్నారు. కాబట్టి ఆమె 2వ బహదూర్ షాని బయటకు తీసుకొచ్చి మీరు భారతదేశ చక్రవర్తి అని చెప్పి ఆయనను ప్రకటించి భారతదేశ చక్రవర్తిగా 2వ బహదూర్ షాని ప్రకటించారు. మరి ఆ 2వ బహదూర్ షా యొక్క పాలనా అధికారాన్ని పునరుద్ధరించడానికి ఆయన తరపున కంపెనీపై దాడులు ప్రారంభించారు సైనికులు. సో ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన చేత విసుగు చెంది విపరీతమైన దోపిడీకి గురైన భారతీయ వర్గాలు పూర్తి అసంతృప్తి చెంది తిరుగుబాటుకు ముందుకొచ్చారు. మన సిపాయిలు ముందుండి ఉద్యమాన్ని ప్రారంభించారు. సిపాయిలు ఉద్యమాన్ని ప్రారంభించి ముందుండి నడిపారు. కానీ సిపాయిల తిరుగుబాటులో
సిపాయిలు మాత్రమే లేరు. భారతీయ సమాజంలో 80% ప్రజలు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యోగాలలో ఉన్న భారతీయ సిపాయిలు, ఉద్యోగాలు కోల్పోయిన భారతీయ సిపాయిలు అందరూ సంఘటితమై ఉద్యమంలో పాల్గొన్నారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా తమ రాజ్యాలను కోల్పోయిన రాజులు పాల్గొన్నారు. సంస్కరణవాద చట్టాలను వ్యతిరేకించే బ్రాహ్మణ వర్గం అందులో పాల్గొంది. తీన్ కతియా విధానం వల్ల భూములు కోల్పోయి రోడ్డున పడ్డ రైతు కుటుంబాలు అందులో పాల్గొన్నాయి. అలాగే స్వేచ్ఛా వాణిజ్యం వల్ల కంపెనీలు మూతపడి ఉద్యోగాలు కోల్పోయిన కార్మిక వర్గం కూడా అందులో పాల్గొంది. సో ఈ విధంగా కార్మికులు, కర్షకులు, రాజులు, బ్రాహ్మణులు, సిపాయిలు అందరూ సంఘటితమై 80% భారతీయ సమాజం ఈ ఉద్యమంలో పాల్గొంది. ఉద్యమాన్ని ప్రారంభించింది సిపాయిలు, ఉద్యమాన్ని ముందుండి నడిపింది సిపాయిలు. కానీ ఉద్యమంలో పాల్గొంది మాత్రం సిపాయిలు మాత్రమే కాదు, భారతీయ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఆ ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటట? స్వదేశీ పాలనను పునరుద్ధరించడం. మరి ఆ స్వదేశీ పాలనను పునరుద్ధరించడానికి భారతీయ చక్రవర్తిగా రెండవ బహదూర్ షా, మొఘల్ సామ్రాజ్య వారసుడు రెండవ బహదూర్ షాని భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. మన రెండవ బహదూర్ షా భారతదేశ చక్రవర్తిగా ప్రకటించబడి ఆయన అధికారాన్ని పునరుద్ధరించడానికి తిరుగుబాటు ప్రారంభించినట్టు ప్రకటించారు. అందుకే భారతీయ చరిత్రకారుడైన విడి సావర్కర్ అంటారు, భారతీయులందరినీ సంఘటితం చేసిన మొదటి సంఘటన ఇది. మన సంఘటితమైన భారతీయుల అందరి మెదళ్లలో మొదలైన ఆలోచన, మేమంతా స్థానికులం, మేమంతా ఈ మట్టిలో పుట్టి పెరిగిన వాళ్ళం, ఈ దేశం మాది, మేమంతా ఒకటే. కాబట్టి మా పాలనను మేము చేపట్టాలి, మా పాలకుణ్ణి మేము ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచనతో భారతీయులు సంఘటితమై ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి భారతీయులు తమ స్వతంత్రం కోసం ప్రయత్నించిన తొలి సందర్భం ఇది. కాబట్టి దీన్ని సిపాయిల తిరుగుబాటు అనడానికి వీల్లేదు, భారతదేశ తొలి స్వాతంత్ర సంగ్రామంగా పిలవాలి అని చెప్తున్నాడు విడి సావర్కర్. ఆయన వాదనకు బలాన్ని చేకూర్చిన సంఘటనలు ఇవన్నీ కూడా. సిపాయిల తిరుగుబాటు అనంటే సిపాయిలు ఏదో ఒక అసంతృప్తితో చేసిన తిరుగుబాటు అని చెప్పి దాని ఉద్దేశాన్ని తగ్గించి చెప్పినట్టు అవుతుంది. కాబట్టి దీన్ని సిపాయిల తిరుగుబాటు అని పిలవద్దు. భారతీయులు తమ స్వతంత్రం కోసం ప్రయత్నించిన తొలి సందర్భం ఇది. కాబట్టి భారతదేశ తొలి స్వాతంత్ర సంగ్రామంగా దీన్ని పిలవాలి అని చెప్పి వాదిస్తున్నాడు విడి సావర్కర్. సో అంతిమంగా సిపాయిల తిరుగుబాటులో కొన్ని లోపాలు ఉన్నాయి. వాళ్ళను సంఘటితపరిచే నాయకుడు లేకపోవడం, వాళ్లకు ఆర్థిక వనరులు లేకపోవడం, సరైన ఆయుధాలు, సరైన ఆహార ధాన్యాలను సప్లై చేసే పరిస్థితి లేకపోవడం, ఫలితంగా అసంఘటిత పోరాటం జరిగింది. కాబట్టి ఈజీగా ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం సిపాయిల తిరుగుబాటును అణిచివేయగలిగింది. మరి ఆ సిపాయిల తిరుగుబాటును అణిచివేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం ద్వారా కంపెనీ పాలనను పునరుద్ధరించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈ సిపాయిల తిరుగుబాటు జరిగిన అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఏంటా నిర్ణయం? సిపాయిల తిరుగుబాటు వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఏ స్థాయిలో దోపిడీ చేసి ఉంటుంది అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి అర్థమైంది. కంపెనీ పాలనను వ్యతిరేకిస్తూ 80% ప్రజలు తిరుగుబాటులో పాల్గొన్నారు. అంటే 80% ప్రజలు తిరుగుబాటులో పాల్గొన్నారు అనంటే కంపెనీ పాలనకు అంత వ్యతిరేకత ఉంది అనేది ప్రభుత్వం గుర్తించింది. కంపెనీ పాలన ఆ స్థాయిలో దోపిడీ గురి చేసింది భారతీయులను అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే సిపాయిల తిరుగుబాటును అణిచివేసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ వెనువెంటనే పెద్ద మార్పుకు శ్రీకారం చుడుతూ 1858 విక్టోరియా మహారాణి ప్రకటన జారీ చేసింది. మరి ఆ విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా
విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా కంపెనీ పాలనను అంతం చేసింది, కంపెనీ పాలనను రద్దు చేసి పడేసింది. కంపెనీ పాలన పరిధిలో ఉన్న భారతీయ భూభాగాలన్నింటినీ కూడా డైరెక్ట్గా బ్రిటిష్ ప్రభుత్వమే పరిపాలించడం ప్రారంభించింది. గవర్నర్ జనరల్ను వైస్రాయ్గా మార్చారు. భారతదేశ పరిపాలనా బాధ్యతలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి బ్రిటిష్ మంత్రిమండలిలో ఒక క్యాబినెట్ మంత్రి పదవిని ఏర్పాటు చేశారు భారతదేశం కోసం. మన క్యాబినెట్ మంత్రిని భారత వ్యవహారాల కార్యదర్శి అనే పేరుతో పిలుస్తారు. ది సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ది సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే పోస్టుని ఏర్పాటు చేశారు. ఈయనెవరు? బ్రిటన్ మంత్రిమండలిలో ఒక క్యాబినెట్ మంత్రి. ఈయన భారతదేశ వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి, బ్రిటిష్ పార్లమెంటుకు ఈయన జవాబుదారీగా పనిచేయాలి. సో కంపెనీ పాలన అంతమైంది, ప్రభుత్వ పాలన ప్రారంభమైంది. చార్టర్ చట్టాలు ఆగిపోయాయి, కౌన్సిల్ చట్టాలు ప్రవేశపెట్టబడుతున్నాయి. అలాగే గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్గా మార్చబడింది. వైస్రాయ్ పైన భారత వ్యవహారాల కార్యదర్శి అనే ఒక క్యాబినెట్ మంత్రి పదవి ఏర్పాటు చేయబడింది. మన భారత వ్యవహారాల కార్యదర్శికి ఒక కార్యాలయం, ప్రతి మంత్రికి ఒక కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయాన్ని సచివాలయం అని తెలుగులో, సెక్రటేరియట్ అని ఇంగ్లీష్లో అంటారు. మన భారత వ్యవహారాల కార్యదర్శి అనే మంత్రికి ఒక సెక్రటేరియట్ ఏర్పాటు చేశారు. మరి ఆ సెక్రటేరియట్ని ఇండియా కౌన్సిల్ అని చెప్పి పిలుస్తారు. ఇండియా కౌన్సిల్ అని పిలుస్తారు. మరి ఆ ఇండియా కౌన్సిల్లో 15 మంది సభ్యులతో ఒక సెక్రటేరియట్ ఏర్పాటు చేశారు, ఇండియా కౌన్సిల్. సో ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వమే డైరెక్ట్గా భారత భూభాగాన్ని పరిపాలిస్తోంది కాబట్టి బ్రిటన్ రాణికి భారతదేశ మహారాణి అనే బిరుదును కల్పించారు. బ్రిటన్ రాణికి భారతదేశ మహారాణి అనే బిరుదును కల్పించారు. సో ఈ విధంగా సిపాయిల తిరుగుబాటు ఫలితంగా కంప్లీట్గా ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం అయితే విప్లవాత్మకమైన మార్పునే శ్రీకారం చుట్టింది, కానీ సిపాయిల తిరుగుబాటు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన నేపథ్యం ఒకటైతే సాధించిన ఫలితం మరొకటి. కంపెనీ పాలన అంతం చేయాలి అని వాళ్ళు భావించారు, కానీ కంపెనీ పాలన స్థానంలో అంతకు మించిన పటిష్టమైన పాలనా వ్యవస్థ ప్రారంభమైంది. అంతకు మించి పటిష్టమైన పాలనా వ్యవస్థ ప్రారంభమైంది. సో కాబట్టి ఇక్కడ చార్టర్ చట్టాలు ఇంతటితో కంప్లీట్ అయ్యాయండి. ఇక కౌన్సిల్ చట్టాలు మనం కొనసాగించాలి. థ్యాంక్ యూ.